ఇది మనకు కనిపించేది విలేజ్ అండి. ఈ విలేజ్‌కి ఆనుకొని ఈ డాంబర్ రోడ్‌కు సెకండ్ బిట్టు మనకు ఒక 14 గుంటల సైట్ వచ్చిందండి. ఇది మనకు 5 గజాల తవ్వతోని సైట్ లోపలికి దారండి ఇది. జస్ట్ కనిపించే చిన్న బిట్ అండి. ఇది చింత చెట్టు. ఈ చింత చెట్టు బిట్ అండి ఇది. ఇది మన 14 గుంటల సైట్ అండి. ఈ కని నుంచెల్లి ఇక్కడ ఈ ఒక్క మడి అండి మనకు కనిపించేది. ఈ చింత చెట్టు కూడా ఇందులో ఉంటది. ఇది మనకు మంచి రెడ్ సాయిల్ భూమి అండి ఇది. మనకు ఈస్ట్ ఫేసింగ్‌లో మనకు ఒక 14 గుంటల సైట్ అండి ఇది. ఈ 14 గుంటలు వచ్చేసి మనకిది మనకు ఒక గుంట వచ్చేసి 1,30,000 అండి. 1,30,000 చెప్తున్నారండి ఇది. ఇది ఒకటే మడి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండి. విలేజ్‌కు దగ్గరలో అది కనిపించే విలేజ్ అండి. విలేజ్‌కు దగ్గరలో ఇది అదేవిధంగా మనకి ఇది కొండపాక మండల్‌కు చాలా దగ్గరలో ఉంటదండి. అంతా 3 కిలోమీటర్‌న్నర ఉంటదండి సైట్ ఇది. మంచి రెడ్ సాయిల్ ఇది. ఫార్మ్ హౌస్ పర్పస్‌గా చాలా బాగుంటదండి ఇది. రెడ్ సాయిల్ భూమి అండి ఇది మంచి. ఎవరన్నా తోట పెట్టుకొని చిన్న ఫార్మ్ హౌస్ కట్టుకోవాలనుకుంటే విలేజ్‌కు దగ్గరలో ఉందండి సైట్. ఇక్కడ కనిపించేది ఇల్లండి. ఇళ్ళకు దగ్గరలో సైట్ ఇది. ఇది మళ్ళీ అదే విధంగా మనకిది షామీర్పేటకు కూడా చాలా దగ్గరండి సైట్ ఇది. షామీర్పేటకి మనకిది అంతా ఒక 64 కిలోమీటర్స్ ఉంటదండి సైట్ ఇది. ఈ చెట్టు కూడా ఇందులో ఉంటదండి ఇది. మంచి లొకేషన్ విలేజ్‌కు దగ్గరలో. సిద్దిపేట కూడా చాలా దగ్గరలో ఉంటదండి. సిద్దిపేట నుంచి కూడా మనకిది ఒక 15 కిలోమీటర్ దూరంలో ఉంటదండి సైట్ ఇది. మంచి సైట్ అండి ఇది. గెస్ట్ హౌస్, ఫార్మ్ హౌస్‌కు చాలా బాగుంటది సిటీ వాళ్ళకు. ఈ ప్రజ్ఞాపూర్ నుంచి కూడా చాలా దగ్గర ఉంటదండి మనకు. అదేవిధంగా ప్రజ్ఞాపూర్ కూడా మనకి ఒక 28 కిలోమీటర్ దూరంలో ఉంటదండి. అంటే గజ్వేల్ కూడా చాలా దగ్గరలో ఉంటదండి సైట్ ఇది. మనకి ఆడికెళ్ళి ఇప్పుడు ఓఆర్ఆర్ కూడా అవుతుంది కదండీ మనకి. అక్కడి నుంచి కూడా చాలా దగ్గరలో ఉంటదండి సైట్ ఇది. ఈ మనకి టోల్ గేట్ కూడా దగ్గరలో ఉంటదండి. టోల్ గేట్ నుంచి కూడా మనకి ఇది ఎగ్జాక్ట్‌లీ ఒక 9 కిలోమీటర్స్ ఉంటదండి సైట్ ఇది. 14 గుంటల సైట్ అండి. ఒకటే మాడి. మంచి ఈస్ట్ ఫేస్‌లో ఒకటే మాడి అండి. మంచిగుంటదండి సైటు. మంచి రెడ్ సాయిల్.